సిగాచి పరిశ్రమలో మృతుల సంఖ్య 40 దాటింది. సో ప్రస్తుతం ఇంకా డెబ్రిస్ని క్లియర్ చేసే పనిలో అక్కడ యంత్రాంగం పనిచేస్తోంది. ఇంకా ఆ శిథిలాల కింద ఏమైనా మృతదేహాలు బయట పడతాయనే ఇది కూడా కనిపిస్తోంది. ఒక రకమైన ఆందోళన. మృతులు ఇప్పటివరకు 4గురిని మాత్రమే గుర్తించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి కురిసిన ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సహాయక చర్యలకు అంతరాయం అయితే మళ్ళీ ఉదయాన్నే కొంచెం తెరపి ఇవ్వడంతో మళ్ళీ సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సో మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు. సో అక్కడ మొత్తం పరిస్థితిని ఆయన పరీక్షిస్తారు. అనంతరం మృతుల కుటుంబాలకు పరిహారం ఏదైనా ప్రకటిస్తారనే ఒక ఆశ అయితే అక్కడున్న బాధితుల్లో కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మృతదేహాలకు పోస్ట్మార్టం చేసే నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ విష్ణుతో మాట్లాడదాం. విష్ణు, మృతదేహాలు గుట్టలుగా పడున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితి చూస్తున్నాము. కుటుంబ సభ్యులందరూ కూడా రోదనలతో పటాన్ చెరువు పారిశ్రామిక వాడలో ఉన్న ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఈ ప్రభుత్వ హాస్పిటల్కి సుమారు 35 డెడ్ బాడీలు రావడం జరిగింది. ఇందులో ఈపాటికి అంటే నిన్న ఉదయం ఇన్సిడెంట్ అయిన నుండి ఈపాటికి కేవలం 4 డెడ్ బాడీలను మాత్రమే గుర్తించడం జరిగింది. మిగతా డెడ్ బాడీస్ ఎవరు కూడా గుర్తించే విధంగా లేకుండా పోయింది. ఎందుకంటే 90% అబోవ్ బర్న్ అయిన నేపథ్యంలో వాళ్ళందరినీ ఎర్రాక గుర్తించడం కోసం అంటే సొంత పేరెంట్స్ వచ్చి కూడా కుటుంబ సభ్యులు అంటే భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు వచ్చినప్పటికీ కూడా ఆ మృతదేహాలు వారియా కావా అని చెప్పని గుర్తించలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కేవలము ఒకే ఒక DNA టెస్ట్ ద్వారా మాత్రమే ఆ బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తా ఉన్నారు. అందుకే రక్త నమూనాలు సేకరించడం కోసము ప్రభుత్వం ఇక్కడ రెండు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. బంధువులందరూ కూడా మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరైతే నిన్న కంపెనీ డ్యూటీకి వెళ్ళి తిరిగి రాలేదో వాళ్ళ మృతదేహాలు కనుక మీరు ఐడెంటిఫై చేసుకోవాలంటే ముందుగా మీ రక్తదానాల శాంపిల్ ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఈపాటికి సుమారు 22 మంది రక్త శాంపిల్ ఇచ్చినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు తమ కుటుంబ సభ్యులు చూర్చుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు వస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసుల మీద కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఎందుకంటే మా మృతదేహాలన్నీ కూడా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటిని ఐడెంటిఫై చేసుకోవాలనంటే ఖచ్చితంగా మీరు DNA టెస్టుకు సంబంధించిన రక్త నమూనాలు ఇవ్వాలని చెప్పి అంటున్నారు. అసలు మా వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం గత 24 గంటలుగా ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో మేము ఎవరిని సందర్శించాలి, అక్కడ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తేనేమో ఇక్కడికి తరలించామని చెప్తా ఉన్నారు. ఇక్కడికి వెళ్తేనేమో అక్కడ మార్చిలో ఉన్న బాడీలు ఐడెంటిఫై చేయలేని విధంగా ఉన్నాయి కాబట్టి ఏంది మా పరిస్థితి అని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎంతో దూరం నుండి చాలామంది యూపీ, బీహార్ నుండి వచ్చిన కార్మికులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చూడాలని చెప్పి కూడా నిన్న నుంచి కన్నీరు మున్నీరు పెడతారు. చాలామంది తమ భర్తలు నిన్న ఉదయం ఇదే సమయానికి టిఫిన్ బాక్స్ కట్టుకొని కంపెనీకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ శిథిలాల కింద ఉందా లేదంటే మార్చురీలో ఉన్న పోస్టుమార్టంలో మార్చురీలో మాంసం ముద్దలుగా మారారా అన్నది అర్థం కాకుండా కూడా వాళ్ళ పరిస్థితి ఉంది. ఎలాంటి సహాయక చర్యలు చేపినప్పటికీ కూడా నిన్నటి నుండి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అటు NDRA సిబ్బంది ఉంది. అందరూ ఉన్నప్పటికీ కూడా ప్రమాద ఘటన దాటికి మృతి చెందిన వారు ఎవరిని కూడా గుర్తించే పరిస్థితి కనబడుతుంది. నిన్న నుండి రెస్క్యూ ఆపరేషన్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా నిన్న సాయంత్రానికి ఇప్పటివరకు కనుక చూసుకుంటే అక్కడ మనకు 43 మృతదేహాలు దొరికినట్టుగా అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. కానీ పటాన్ చెరువు ఏదైతే మార్చురీకి సంబంధించి కనుక చూసుకుంటే కేవలం 35 బాడీస్ మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. అందులో వాళ్ళందరూ కూడా పోస్ట్ మార్టం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనుక అయితే ఇదంతా ఒకే ఎత్తు అయితే వీళ్ళకి పోస్ట్ మార్టం చేయడం కోసం కూడా వీళ్ళేని పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యుల DNA కనుక కనెక్ట్ అవుతే వాళ్ళకు బాడీస్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. వైద్యాధికారుల బృందం రావడం జరిగింది. మార్చురీలో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు మోహరించున్నారు. పోలీసు బలగాలు మోహరించున్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఏదైతే కుటుంబ సభ్యులకు వాళ్ళ మృతదేహాలను వాళ్ళ బంధువుల మృతదేహాలను అప్పగించడం కోసం ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. బోరున విలిపిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ అయితే పెద్ద ఎత్తున తమ కుటుంబ సభ్యులు చూడాలంటూ కూడా నిన్న నుండి కూడా బోరున విలిపిస్తూ వస్తుంది. హరి విష్ణు, నిజంగా చిన్న ఉద్యోగాలు చేసే కార్మికులవి చాలా చిన్న జీవితాలని చెప్పచ్చు. అలాంటిది వాళ్ళు ఇప్పుడు మృతదేహాలుగా మార్చురీ దగ్గర పడి ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి? అట్లీస్ట్ వాళ్ళని సరైన స్థలంలో అయినా ఉంచే యంత్రాంగం అక్కడ ఉందా? పరిస్థితి అక్కడ అలా కనిపిస్తోందా? లేదంటే దిక్కులేని మృతదేహాలుగా అక్కడ పడి ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అసలు సమస్య లేదు. ఎందుకంటే పటాన్ చెరువు ఆసుపత్రిలో ఉన్న కెపాసిటీ కేవలము 5 ఫ్రీజర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ హాస్పిటల్లో 5 డెడ్ బాడీలు మాత్రమే ప్రొక్యూర్ చేయగలిగే ఫ్రీజర్స్ మాత్రం ఉన్నాయి. వచ్చిన డెడ్ బాడీస్ 35 డెడ్ బాడీస్లో 20కి పైగా డెడ్ బాడీస్ పూర్తిగా కాలిన పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి వాటిని డెడ్ బాడీస్ కుప్పలుగా పోసిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఐడెంటిఫై చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులు, పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిస్సహాయ స్థితిలో ఉంది. ఎందుకంటే కెపాసిటీకి మించి ఒకేసారి 35 డెడ్ బాడీస్ ఒకేసారి పటాన్ చెరువు ఆసుపత్రికి రావడంతో ఎక్కడ వాళ్ళను దాచాలి అన్నది కూడా ఎక్కడ ఉంచాలి అన్నది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కొంతమంది బీహార్ నుంచి, నేపాల్ నుంచి వచ్చారు. आप किधर से आए? आप कौन है इधर? आपका यूपी का मैं
यूपी का हूँ। कौन है आपका आदमी है क्या इधर? हाँ आदमी है ना, क्या हुआ? वो एक्सपायर्ड हो गया, मर गया, उसको देखने जा रहे देखे क्या? हैं। देखे आप जाके? जा रहे हैं, हाँ। इसके लिए बोला कि मालूम हुआ है मर गए बोल के? हाँ ఇలా చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తమ కుటుంబ సభ్యులు చనిపోయిన వారిని కనీసం మాకు చనిపోయారా లేదా ఏ సమయానికి ఇక్కడ హాస్పిటల్ తరలించారని కూడా చెప్పే పరిస్థితి కమ్యూనికేషన్ లేకుండా పోయింది. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా కనీసం బయటపడిన బాడీ ఎవరిది, మృతదేహం ఎవరిది అని కూడా గుర్తించలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ఎవరి బాడీ ఇది అని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడలేకపోయింది. చాలా హృదయ విదారకమైన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరికి కూడా సమాచారం ఇచ్చే పరిస్థితి. వీళ్ళందరూ కూడా చూడొచ్చు, ఉదయం నుండి చాలా మంది నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కనీసం మంచినీళ్ళ సదుపాయం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. ఎవరు కూడా యంత్రాంగం ఎవరి పనుల్లో వాళ్ళు మిగిలి ఉన్నారు తప్ప కానీ కనీసం బాడీని వాళ్ళకు ఒక గౌరవంగా అప్పచెప్పుదామన్న దాంట్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే వైద్య శాఖ అధికారులు ఏమాత్రం పనిచేసినట్టు కనబడతలేదు. రెవెన్యూ సిబ్బంది వచ్చి ఎవరి కాగితాలు వాళ్ళు రాసుకుంటున్నారే తప్ప చనిపోయిన వారిని కనీసం వాళ్ళ గౌరవంగా వాళ్ళ మృతదేహాలు అప్పించడం కోసం ప్రయత్నం చేద్దామన్న పరిస్థితి ఇక్కడ కనబడట్లేదు. హరి రైట్, పోస్ట్ మార్టం నిర్వహించే వైద్యులు వాళ్ళన్నా అక్కడికి చేరుకున్నారా? ఎప్పటికల్లా ఈ తతంగం అంతా పూర్తవుతుంది అనేది దానికి ఏమైనా క్లారిటీ ఉందా విష్ణు? వాస్తవంగా రెండు అంటే క్షతగాత్రులను పరిశీలించడం కోసం ప్రభుత్వం ఇద్దరి సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సభ్యుల కమిటీ ఏంటంటే ఇప్పటివరకు హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ మానిటరింగ్ చేస్తున్నారు. రెండవ సభ్యుల కమిటీ ఇక్కడ ఎవరైతే డెడ్ బాడీస్ వచ్చినాయో వాళ్ళను పోస్ట్ మార్టం చేయించి వాళ్ళందరికీ కూడా అప్పగించే విధంగా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. పోస్ట్ మార్టంకి సంబంధించిన ప్రక్రియ అయితే పూర్తి కాలేదు. ఎందుకంటే అక్కడ ఇంకొక 17 బాడీస్, ఇంకొక 17 మంది గల్లంతైన నేపథ్యంలో వాళ్ళందరూ దొరికిన తర్వాతనే ఒకేసారి పూర్తి చేస్తారా, లేదంటే DNA టెస్టులకు సంబంధించిన రక్త నమూనాలన్నీ సేకరించిన తర్వాత వాటన్నిటిని టాలీ అయిన తర్వాత బాడీస్ని ఇస్తారన్న దాంట్లో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా రక్త నాణాలకు సంబంధించిన అంటే రక్తానికి సంబంధించిన DNA టెస్టులకు సంబంధించి రక్తానికి సంబంధించి ఇవ్వడం కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాతనే పోస్ట్ మార్టం ప్రక్రియ 1 గంట తర్వాతనే ప్రారంభమయ్యే అవకాశం కనబడతా ఉన్నదని. అయితే నిన్న ఉదయం ఈ సమయానికి జరిగిన ప్రమాదం 24 గంటలు గడిచిన తర్వాత మృతదేహాలు కొంత స్మెల్ వచ్చే పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాబట్టి వెంటనే పోస్ట్ మార్టం చేసి తమకు అప్పగించాలి, చివరి చూపైన చూసుకుంటామని చెప్పని కుటుంబ సభ్యులు బోర్న విలపిస్తున్న పరిస్థితి పట్టణచేరు ప్రభుత్వ ఆసుపత్రిలో కనబడతా ఉంది. అంటే కేవలం 5 ఫ్రీజర్లు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. మరి అందరినీ కూడా ఇక్కడికి ఎందుకు తరలిస్తున్నారు? మిగతా హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి కదా, సో సిటీలో ఎక్కడికైనా తరలించవచ్చు కదా. అంటే జనరల్గా ఇన్సిడెంట్కు నియర్ బై ఒకే ప్రాంతంలోకి తరలించాలన్న ఉద్దేశంతోనే పటాన్చెరు తరలించే ప్రయత్నం. ఎందుకంటే పటాన్చెరు కంటే కూడా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో 15 ఫ్రీజర్తో కూడిన జిల్లా ఆసుపత్రి ఉంది, కానీ అక్కడ తరలించడం లేదు. ఎందుకంటే నియర్ బై ఇక్కడ ఉండడం కోసం ఇక్కడ అంబులెన్స్లో వాడుతుండడంతో పటాన్చెరుకు మాత్రం తరలించారు. పటాన్చెరులోనే మార్చి పూర్తిగా నిండిపోయింది. మార్చి తర్వాత ఏదైతే పోస్ట్ మార్టం చేసే గదిలో నిండా కూడా శవాల గుట్టలుగా మారాయి. అట్లాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసే డాక్టర్ గదిలో కూడా బాడీలు నేసే పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఊహించలేదు ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతుంది అని చెప్పని అంత పెద్దన ప్రొక్యూర్ చేసుకోవడం కోసం కానీ అంతమంది శవాలను నిల్వ చేయడం కోసం కానీ ఇక్కడ సదుపాయం లేని నేపథ్యంలో వీళ్ళందరినీ ఒకే రూమ్ల మీద ఒకరిపై ఒకరిని వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ పోలీస్ అధికారులు విజువల్స్కు అనుమతించట్లేదు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఆవేదన చెందే పరిస్థితి ఉంది, కొంత లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా మృతదేహాలను వీడియోలు తీయడం కోసం అనుమతించట్లేదు. కాబట్టి మనము దూరం నుండే విజువల్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఖచ్చితంగా ఇక్కడ అంటే వాళ్ళకు కూడా అంటే వాళ్ళు ప్రొక్యూర్ చేసుకునే పరిస్థితి కూడా కనబడని పరిస్థితి అయితే వాళ్ళకు కనబడతా ఉంది. వాళ్ళందరికీ వాళ్ళు తీసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ ఉన్న పరిస్థితి కనుక చూస్తే కుటుంబ సభ్యులకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తమ బంధువులను అప్పగించాలని చెప్పి అయితే చెప్తున్న పరిస్థితి. పోలీసులు పూర్తి స్థాయిలో కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని కూడా అటు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా చూడొచ్చు, లైవ్లో నుండి కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పి చెప్తా ఉన్నారు. కుటుంబ సభ్యులకు మేము వాళ్ళకి తొందరగా కంప్లీట్ చేసి ఇవ్వాలన్నది మాకు కూడా ఆత్రత ఉంది, కానీ సెక్యూరిటీ రీజన్లో మీరు కొంత సమయం పాటించడానికి కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ కనీసం మంచినీళ్ళు కూడా ఉన్న పరిస్థితి లేదని మీరే చెప్తున్నారు. ఇది మీరు పర్సనల్గా పై అధికారులకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళకి కొంచెం సహాయపడేలా మీరు ఏదో ఒకటి చేయండి విష్ణు. సో ప్రస్తుతం అది పరిస్థితి. సో మార్చురీ దగ్గర గుట్టలుగా పడున్న మృతదేహాలకి పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా సరైన సదుపాయాలు లేని పరిస్థితి పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో మనకు కనిపిస్తోంది. సో కేవలం 5 ఫ్రీజర్లు మాత్రమే ఉన్నాయి. దాదాపు 27 మృతదేహాలు అక్కడ ప్రస్తుతం పోస్ట్ మార్టంకి అక్కడ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరో 17 మృతదేహాలు కూడా ఇంకా ఇటువైపే వస్తాయంటూ కూడా మా కరెస్పాండెంట్ విష్ణు చెప్తున్న అప్డేట్ ప్రకారం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఘటనా స్థలానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరుకోబోతున్నారు. మృతుల కుటుంబాలకు ఏమైనా పరిహారమైన
ప్రకటిస్తారా అనే ఆశ అయితే అక్కడ ఉన్న బాధితుల్లో కనిపిస్తున్న క్రమంలో మరి ఆయన ఏ విధంగా పరిహారాన్ని ప్రకటిస్తారు. అలాగే యాజమాన్యాన్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. నిన్న జరిగిన ఈ ఘటన తర్వాత వాళ్ళ ఆచూకీ తెలియటం లేదు. ప్రస్తుతం వాళ్ళు పరారీలో ఉన్నారు అనే అప్డేట్ అయితే అందుతోంది. మరి ఇలాంటి నార్మ్స్ పాటించకుండా, ఎలాంటి సేఫ్టీ నార్మ్స్కి తావివ్వకుండా, ఇలాంటి ప్రమాదాలకి కారణమైన యాజమాన్యాలని కఠినంగా శిక్షించాలి, వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా పరిహారం దీనికి చెల్లించాలి అనేది సర్వత్రా వినిపిస్తున్న డిమాండ్గా మనకు కనిపిస్తోంది. మరి ఆ దిశగా చర్యలు ఉంటాయో లేదో చూడాలి. సో మొత్తానికి 150 మంది వరకు ఉన్న షిఫ్ట్లో నిన్న కార్మికుల్లో దాదాపు 57 మంది తిరిగి ఇంటికి చేరుకున్నారని తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం వరకు 10ల సంఖ్యలో 15 అన్నారు, కానీ ఇప్పటికీ 43 మంది మృత్యువాత పడ్డట్టుగా కూడా మనకి అందుతున్న అప్డేట్ ప్రకారం మనం చూస్తున్నాం. అలాగే 3 అంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది పేలుడు ధాటికి. ఆ శిథిలాల కింద ఇంకా ఎవరైనా మృతదేహాలు చిక్కున్నాయా, ఇంకా ఎవరైనా ఉంటారా అనే దిశగా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది ఎవరు ఊహించని ప్రమాదంగా అయితే దీన్ని అందరూ చెబుతున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగడం తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొదలని కూడా చెబుతున్నారు. నిజంగా పారిశ్రామిక వాడలో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఈ స్థాయిలో జరగడం మాత్రం ఇది ఈ మధ్యకాలంలో ఇదే మొదటిదిగా చాలామంది చెబుతున్న పరిస్థితి. వీళ్ళందరూ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించకుండా బైపాస్ చేస్తుండటంతోనే ఇంత పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతూ ఉంటాయనేది సర్వత్రా వినిపిస్తోంది. అలాగే ఈ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన బైలాస్ని ఏదైతే చేయాలో వాటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి ఒక తాత్సారం జరుగుతోంది చాలా కాలం నుంచి. సో ఈ డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రక్రియ ఏదైతే ఉందో అది ఆ బైలాస్ని చాలా కఠినంగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో ఓకే చెప్పినప్పటికీ ఆ ప్రక్రియ జరగడానికి తాత్సారం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా యాజమాన్యాలకి శిక్ష పడడం కానీ, బాధితులకి పరిహారం కానీ అందని పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఒకవైపు నుంచి వస్తున్న వాదన. మొత్తానికి దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చిన చిన్న కార్మికుల జీవితాలు ఛిద్రమైపోయాయి. సో యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ 10ల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. సో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, స్థానికులు కూడా ఇక్కడ కార్మికులుగా ఉన్నవాళ్ళు ఈ ఘటనలో మృత్యువాత పట్టారు. సో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం పైన ఉంటుంది. అలాగే ప్రభుత్వం కూడా తన వంతు సాయంగా పరిహారం ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది. మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా ఏమన్నా ప్రకటిస్తారా అనే ఆశ అయితే బాధితుల్లో ఖచ్చితంగా కనిపిస్తోంది.